ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న మనకి నోటిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఆల్ అనే ఆప్షన్ ట్యాప్ చేసిన తర్వాత ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, మనకి నింజా కార్డ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి నింజా కార్డ్ టెక్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ 2.0 కింద భారీగా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. వీళ్ళు ట్రైనింగ్లో 15,000 పాటు స్టైఫండ్ ఇచ్చి ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత 7 లక్షల ప్యాకేజ్ తోటి ఫుల్ టైం జాబ్ ఇస్తున్నారు. 2 మంత్స్ ట్రైనింగ్లో మీకు ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇలా చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అప్లికేషన్ లింక్ మెన్షన్ చేసి పెడతాను, వెంటనే అప్లై చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నింజా కార్డ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ టెక్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ 2.0 కింద వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. సో టాలెంటెడ్ ఇంటర్న్ కింద వీళ్ళు రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఇంకా మనకి 6 డేస్ పాటు అయితే వీళ్ళు డెడ్లైన్ అయితే కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫిబ్రవరి 28వ తారీఖు వరకు మీరు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క ప్రోగ్రామ్కి. సో మనకి 28 ఫిబ్రవరి వరకు రిజిస్ట్రేషన్ డెడ్లైన్ ఇవ్వడం జరుగుతుంది. 15,000 ట్రైనింగ్లో స్టైఫండ్ ఇస్తారు. తర్వాత పీపీఓ జాబ్ అయితే ఉంటుంది. ఫుల్ టైం ఆపర్చునిటీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ప్యాకేజ్ ఆఫ్ 7 LP అనమాట. ఈ వీడియోలో వచ్చేసి మీకు జాబ్కి సంబంధించిన వివరాలు, ఈ యొక్క ఎలిజిబిలిటీ, రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నింజా కార్డ్ టెక్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కింద వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇంపాక్ట్ ఇండియాస్ అగ్రికల్చర్ ఎకోసిస్టమ్ కింద వీళ్ళు రిక్రూట్ చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్కి వచ్చేసి ఈ యొక్క నింజా కార్డ్ కంపెనీ వాళ్ళు 1 ఏప్రిల్ నుండి 31 మే వరకు 2 మంత్స్ పాటు బెంగళూరు ఆఫీస్లో ఆన్ సైట్ కింద మీకు ఈ యొక్క ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ట్రైనింగ్ స్టైఫండ్ వచ్చేసి 15,000 ఫర్ మంత్ ఇస్తారు. ప్లస్ మనకి అకామిడేషన్ అండ్ ఫుడ్ కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క జాబ్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే డిజైన్, డెవలప్మెంట్, టెస్టింగ్ అండ్ డిప్లాయ్మెంట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇష్యూస్ని ట్రబుల్ షూట్ చేయడం, ఈ యొక్క సాఫ్ట్వేర్ ఫంక్షనాలిటీస్ మీద మనం డాక్యుమెంట్ మెయింటైన్ చేయడం, అలాంటి వర్క్స్ అనేది కూడా చేయాలి. ప్రొడక్ట్ డిప్లాయ్మెంట్ ఫ్రమ్ ఐడియాథాన్ టు డిప్లాయ్మెంట్ అండ్ బిహైండ్ మీద ప్రాజెక్ట్స్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. కోడ్ రివ్యూ టు మెయింటైన్ కోడ్ క్వాలిటీ అండ్ షేర్ నాలెడ్జ్. తర్వాత బెంగళూరు ఆఫీస్లో మీరు వర్క్ చేయాలి ఇంటర్న్ కింద. అకామిడేషన్ అండ్ ఫుడ్ వచ్చేసి కంపెనీ వాళ్ళే మీకు బెంగళూరు ఆఫీస్లో ఇంటర్న్షిప్గా జాయిన్ అవుతారు కాబట్టి మీకు కంపెనీ వాళ్ళే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఎవరైతే బీఈ బీటెక్ స్టూడెంట్స్ ఫ్రమ్ సిఎస్సి ఐటీ స్పెషలైజేషన్ ఫ్రమ్ 2024 అండ్ 25 బ్యాచ్ ఓన్లీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మినిమం 7 CGPA ఉన్న వాళ్ళకి ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ ఎక్సలెంట్ జాబ్ ఆపర్చునిటీ అయితే చెప్పుకోవచ్చు. బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ సాఫ్ట్వేర్ డిప్లాయ్మెంట్ ప్రిన్సిపల్స్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. గుడ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ స్కిల్స్ ఉండాలి. స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గారిథమ్స్. దాంతోపాటు మీకు ఏదైనా అట్లీస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద నాలెడ్జ్ అయితే కూడా ఉండాల్సి ఉంటుంది. పైథాన్, జావా, రియాక్ట్ జేఎస్ ఆర్ C++ మీద మీకు నాలెడ్జ్ అనేది కూడా ఉండాలి. న్యూ టెక్నాలజీస్కి మీరు అప్డేట్ అయ్యేటట్టు మీ దగ్గర క్యాపబిలిటీ అయితే ఉండాల్సి ఉంటుందని వీళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఎక్సలెంట్ వెర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కూడా ఉండాల్సి ఉంటుందని వీళ్ళు నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశారనమాట. ఎవరైతే 2024-2025 గ్రాడ్యుయేటింగ్ బీఈ బీటెక్ స్టూడెంట్స్ ఉంటారో ఐటీ కావచ్చు, సిఎస్సి స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. మినిమం 7 CGPA లేకపోతే 70% మార్క్స్ తోటి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఆన్లైన్ MCQ అసెస్మెంట్ అయితే ఉంటుందన్నమాట. దీంట్లో మనకి కంప్యూటర్ ఫండమెంటల్స్, ఆల్గారిథమ్స్, డేటాబేసెస్, ఇన్పుట్, C ఆర్ పైథాన్ మీద మీకు 30 మినిట్స్ పాటు 30 క్వశ్చన్స్ తోటి ఆన్లైన్ MCQ అసెస్మెంట్ అనేది కూడా నిర్వహిస్తారనమాట. అదొచ్చేసి మనకి ఫస్ట్ మార్చి నాడు వచ్చేసి ఎగ్జామ్ అయితే కూడా ఉంటుంది. దాంట్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి వచ్చేసి రౌండ్ 2 కింద టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. 7th మార్చి నాడు ఈ యొక్క టెక్నికల్ ఇంటర్వ్యూ అయితే కూడా నిర్వహిస్తారు. దాని తర్వాత వెంటనే మనకి రౌండ్ 3 కింద HR ఇంటర్వ్యూ అయితే కూడా ఉంటుంది. 15,000 2 మంత్స్ పాటు మీకు స్టైఫండ్ ఇస్తారు. తర్వాత ఫుల్ టైం మనకి 7 LP తోటి ఫుల్ టైం పీపీఓ జాబ్ ఆఫర్ చేస్తున్నారు విత్ అకామిడేషన్ అండ్ ఈ యొక్క ఫుడ్ అకామిడేషన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఇక్కడ కూడా మీరు చూడవచ్చు స్టైఫండ్ డీటెయిల్స్ వచ్చేసి 15,000 ఫర్ మంత్. ఫుడ్ అండ్ అకామిడేషన్ వచ్చేసి ఇంటర్న్స్కి ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంటర్న్స్ ఎవరైతే ఉంటారో సో మనకి పీపీఓ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది విత్ 7 LP అనమాట.
రిజిస్ట్రేషన్ డెడ్లైన్ వచ్చేసి 28 ఫిబ్రవరి వరకు మీరు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఫర్దర్ డీటెయిల్స్ ఉంటుంది విత్ అప్లికేషన్ లింక్తో సహా. వెంటనే అప్లై చేయగలరు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.